మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏనాటికైనా వీడి సొంత వాళ్ళు రాకపోతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాము. ఆ బాధతోనే, ఆ ఆవేశంతోనే ఈవేళ శివయ్యని గట్టిగా నిలదీశాను. కనికరించలేదు కాని కన్నీళ్లను కార్పించాడు. తన వాళ్లను రప్పించలేదు కాని ఇదిగో రక్తాన్ని మాత్రం చిందించాడు. ఏం పర్లేదు బాబాయ్, నువ్వేగా అంటావు రోజు సేవలు చేస్తే ఏనాటికైనా ఆ దేవుడు వరాలిస్తాడని. విన్నావమ్మా, వీడేమో ఇక్కడ, వీడి వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. వీడు వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఏమో. శివ, వెళదాం పద. జాగ్రత్త. చేతికి అందేంత దూరంలోనే నా భర్త ఉన్నా అందుకునే అదృష్టం లేని దౌర్భాగ్యురాలిని నేను. కలుసుకున్నందుకు సంతోషించనా? నా రాధ గుర్తుపట్టనందుకు బోరున ఏడవనా? ఏంటయ్యా, చిన్నమ్మగారు ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావటం లేదే. మాధవి అమ్మగారు గుడికి వెళ్ళడం ఏంటి? నాని బాబు స్కూల్ నుంచి రాగానే ఊపిరి ఆడక పడిపోవడం ఏంటి? అందరూ కంగారు పడిపోతూ హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి? పాపం, ఈ విషయం తెలిస్తే మాధవమ్మ ఎంత బాధపడుతుందో. అమ్మగారు వచ్చారా? లక్ష్మయ్య, ఏంటా కంగారు? ఏం జరిగింది? ఏం చెప్పమంటారమ్మా, నాని బాబుకి ఆ మాయదారి జబ్బు మళ్ళీ తిరగబెట్టినట్టుంది. నాని, అమ్మగాని. నాని బాబు ఇంట్లో లేడమ్మా. అంటే మీకు తెలిసిందే కదమ్మా, గుండెని పట్టుకొని ఊపిరాడక బిడ్డ అల్లాడిపోతుంటే హర్ష బాబు పెద్దాళ్ళిద్దరూ కలిసి నానిని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. అయ్యో, ఎంత పని జరిగింది? అమ్మా, మీకు ఫోన్ చేద్దామనుకుంటే మీ ఫోన్ని ఇంట్లోనే మర్చిపోయినట్టున్నారు. అందుకే హర్ష బాబు మీరు ఇంటికి రాగానే జరిగింది చెప్పి వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మన్నారమ్మా. అయ్యో భగవంతుడా, ఆ పసివాడు ఏం పాపం చేశాడని వాడు ప్రాణాలతో చెలగటమాడుతున్నాడు. నేను వెంటనే బిడ్డను చూడాలి. అమ్మా అని పలకరించే నానిని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇది లోపల పెట్టు.
ఎవరు మీరు? ఏవండి, ఉన్నట్టుండి నానికేమైంది? మాధవి, ఊరుకోమ్మా. నానికి ఏమీ కాదు. అమ్మా, డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు కదా, నా మనవడు లేచి కూర్చుంటాడు, తప్పకుండా లేచి కూర్చుంటాడు. ఆ, భగవంతుడా, ఏంటిది? అడుగడుగునా నాకిలాంటి గండాలెందుకు? ఏం చేస్తామమ్మా, ఆ దేవుడు మనుషులతో ఎందుకిలా ఆడుకుంటాడో అర్థం కావడం లేదు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే అభం శుభం తెలియని పసివాణ్ణి ఎందుకు ఇలా కష్టపెడతాడు? ఇన్నాళ్ళు నేను ఎంతో ధైర్యంగా ఉండేవాణ్ణి, కానీ ఇవాళ మాత్రం డాక్టర్ ఏం చెప్తారో అని చాలా భయంగా ఉంది. హర్ష గారు, ఒక తండ్రిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరైనా నేనైనా ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికీ తట్టుకొని నిలబడాల్సిందే. ఏం కాదండి, ఒక తల్లిగా నేను బిడ్డకి ఏమీ కానివ్వను. నా బిడ్డకేమీ అవ్వదు. డాక్టర్ గారు, మా మనవడికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్, ప్రమాదం ఏం లేదు కదా? మాట్లాడరేంటి డాక్టర్? ప్లీజ్ డాక్టర్, మీకు దండం పెడతాను, ఏమీ దాచకుండా చెప్పేసేయండి డాక్టర్. ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ బాబు గుండె పుట్టినప్పుడే బలహీనంగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెమైనా స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే మరింత వీక్గా మారింది. ఇప్పుడు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్, అంటే మా నాని ప్రాణాలకి? ఇప్పటికిప్పుడు ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, కానీ మీ బాబు పూర్తిగా రికవర్ అవుతాడనే నమ్మకం స్లోగా తగ్గిపోతుంది. డాక్టర్, మీరేమంటున్నారు? మా నాని ఎప్పటికీ కోలుకోడు అంటున్నారా? ప్లీజ్, వినడానికి మీకు బాధగా అనిపించిన ఒక డాక్టర్గా ఉన్న సిచ్యువేషన్ని మీకు చెప్పడం నా బాధ్యత. నాని మా వారసుడు డాక్టర్, వాడు మా వంశాంకురం. మా అందరి ప్రాణాలు వాడి మీదే పెట్టుకున్నాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మా నాని ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి? తరచూ ఇలా గుండెకి సంబంధించిన సమస్యలు రావడానికి కారణం ఏంటి డాక్టర్? చెప్తాను, జాగ్రత్తగా వినండి. పుట్టుకతోనే వచ్చే గుండె లోపాలని సిహెచ్డి అంటారు, అంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మీ బాబు కూడా అలాంటి ప్రాబ్లంతోనే పుట్టాడు. ఇట్ మీన్స్ ఇప్పుడు మీ బాబు ఒక గాజు బొమ్మ లాంటివాడు. తన గుండె ఎలాంటి ఒత్తిడిని తట్టుకోలేదు. 24 అవర్స్ ఎవరో ఒకళ్ళు బాబుని కనిపెట్టుకునే ఉండాలి. అర్థమైంది డాక్టర్. గాలిలో దీపంలాగా రెపరెపలాడేవాడి ప్రాణాలకి మేమే అరచేతులను అడ్డుగా పెట్టి కాపాడుకోవాలి.
అది మాత్రమే కాదు, మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. సీజన్స్ మార్పు వల్లే కాక ఎమోషన్స్ వల్ల కూడా బాబు గుండె మీద ప్రెజర్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో పేషెంట్ని ఎవరూ కష్టపెట్టకూడదు. ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి షాకింగ్ న్యూస్ తెలియకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే డాక్టర్. మా కోడలు మాధవి తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటుంది. రాత్రింబగళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది డాక్టర్. అవసరమైతే నా ప్రాణాలను అడ్డుగా పెట్టి నానిని బ్రతికించుకుంటాను డాక్టర్, బ్రతికించుకుంటాను. విఘ్ననాయక వినాయక, ఏంటయ్యా ఇది? అక్కడేమో నా రాధని చూసి కూడా నేనే మీ భార్యనండి అని చెప్పలేని పరిస్థితి. తన గతాన్ని మర్చిపోయిన రాధ నన్నే మీరెవరు అని అడిగే దౌర్భాగ్య గతి. నా దుఃఖాన్ని నేనే దిగమింగుకుంటూ జరిగిందంతా హర్ష గారికి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడేమో నాని బాబుకి ప్రాణగండం లాంటి స్థితి. అటు భర్త కోసం అలమటించిపోయే భార్యగా, ఇటు అమ్మ కాని అమ్మగా, బాధ్యతలకి బందీగా నన్ను నేను నిగ్రహించుకుంటుంటే ముందుకు సాగక తప్పని ఈ ఏటికి ఎదురు ఇతని ఎలా తట్టుకోగలను స్వామి? స్వామి, ముళ్ళ బాట లాంటి ఈ ప్రయాణంలో నా అడుగులు తడబడకుండా ఉండే శక్తిని నాకివ్వు తండ్రి. ఇంకెన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. రాణి గారు, మీ పరిస్థితిని, మానసిక అలజడిని నేను అర్థం చేసుకోగలను. ఇన్నాళ్ళు మీరు మా కుటుంబం కోసం ఎంతో చేశారు. కానీ ఇప్పుడు చేయాల్సిందే అంతకు మించి. ప్లీజ్, ఇప్పుడు నా కొడుకు ప్రాణం మీ చేతుల్లోనే ఉంది. తల్లి లేని ఆ పసివాడిని మీరే కాపాడాలి. అయ్యో హర్ష గారు, ఏంటండి ఇది? నానికి నేను అమ్మని కాకపోయినా నా బాధ్యతని నేనెప్పటికీ మర్చిపోను. అలా అనడం మీ సంస్కారం, కానీ ఇలా అడగడం బాబుకు తండ్రిగా నా కర్తవ్యం. డాక్టర్లు కూడా చేయలేని పని మీ వల్ల మాత్రమే అవుతుంది. అందుకే మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. పొరపాటున కూడా మీరు ఎక్కడికి వెళ్ళను అని నాకు మాటివ్వండి ప్లీజ్. నా భర్త కనిపిస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? లేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నిజం చెప్పాలంటే రాధాకృష్ణ గారు కనిపిస్తే మీ ఇంటికి మీరు సంతోషంగా వెళ్ళిపోవడమే న్యాయం. అలా వెళ్ళొద్దని ఆపే అధికారం కానీ అర్హత కానీ నాకు లేదని తెలుసు. ఇలా అడగటం నా స్వార్థమే, కాదనను. కానీ మరో దారి లేక అడుగుతున్నాను. ఇన్నాళ్ళు మా కుటుంబాన్ని కాపాడిన మీరే దయచేసి ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఈలోగా మీ భర్త ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. ఆ రోజు నేను మీకిచ్చిన మాట ప్రకారం మీ జంటని నేనే దగ్గరుండి మీ ఇంటికి పంపిస్తాను. హర్ష గారు, మీరైనా నేనైనా పరిస్థితులకి తల వంచక తప్పదు. అదృష్టం అనేది నాకెప్పుడూ అందనంత దూరంలోనే
దోబూచులాడుతూ ఉంటుంది. అయినా సరే నేనెప్పటికీ నా కర్తవ్యాన్ని మర్చిపోను. ఆ దేవుడి సాక్షిగా మీకు మాటిస్తున్నాను, ఈ లోకంలో లేని అమ్మని నానికి తెచ్చివ్వలేను, కానీ ఒక ఆడదానిగా ఆ పసివాడికి అమ్మ ప్రేమని మాత్రం తప్పకుండా అందిస్తాను. అమ్మ కాని అమ్మగాని నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. శాస్త్రి, మన వాడి సంగతి తెలుసు కూడా అంత ఆవేశంగా గుళ్ళో గంటను ఎందుకు కొట్టించావు? ఇంకేం చెయ్యను, మతిలేని వాళ్ళలాగా వీడు మన కళ్ళ ముందే తిరుగుతుంటే నాకు భరించలేనంత బాధగా ఉంది. అందుకే గుళ్ళో ఈ శివాన్ని చూపించి ఆ శివయ్యనే నిలదీయాలనుకున్నాను. శాస్త్రిబాయ్, నీ ఆవేశాన్ని ఉద్వేగాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ అమాయకుడైన వీడికి పూనకం వచ్చినట్టు ఒళ్ళుపై తెలీదు. ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో సమర్పించుకుంటేనే ఎంతగానో పొంగిపోయి అనుగ్రహించే ఆ శివయ్య ఈ అమాయకుడు తన రక్తాన్ని చిందిస్తూ గణగణగణ గంటారవాన్ని దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగించినా కనికరించలేదెందుకు? ఈ అమాయకుడు ఏం పాపం చేశాడని. శాస్త్రిబాయ్, ఆ కుదా పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వరాన్నివ్వాలో, ఇచ్చిన వరాన్ని ఎప్పుడు తెలిసేలా చేయాలో అన్నీ ఆ పైవాడికే తెలుసు. అయ్యో శివా, శివా ఏంటిది? ఎందుకిలా పడి ఉన్నాడు? శివ చేతికి గాయమైందేంటి? మాట్లాడరేంటి? మళ్ళీ కంగారు పడకు, వాడికి ఏమీ కాలేదు. అయ్యో, కళ్ళ ముందు స్పృహ లేకుండా పడి ఉంటే ఏం కాలేదంటారేంటి? శివాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. శివా, శివా. మళ్ళీ వాడి చేతికి పసరమందు పూశాను. నొప్పిని తగ్గించేందుకు తీర్థాన్ని కూడా తాగించాను. కాసేపట్లో వాడికి స్పృహొస్తుందిలే. రాకపోయి ఉంటే, ఒకవేళ శివా చేతికి ఏమైనా అయ్యుంటే అప్పుడేం చేస్తాం? మళ్ళీ నువ్వు అనవసరంగా కంగారు పడకు. కాదు, ముందుగానే జాగ్రత్త పడదామంటున్నాను. ఏమైనా బండి దొరుకుతుందేమో, వెంటనే పిలవండి. బేటీ, ఇక్కడికి బళ్ళు ఎప్పుడో గాని రావు. ఒకవేళ వచ్చినా స్పృహలేని స్థితిలో శివాని హాస్పిటల్కి తీసుకెళ్లటం అంత తేలికైన విషయం కాదు. సరే, శివాని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరకపోతే నేనే అక్కడికి వెళ్ళి పెద్ద డాక్టర్ గారిని ఇప్పుడే తీసుకొని వస్తాను. మళ్ళీ అంత అవసరం లేదమ్మా. శివకి ఏమైనా అయితే తట్టుకునే శక్తి అంతకన్నా లేదు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. పొరపాటున కూడా మీరు ఎక్కడికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి ప్లీజ్.
నేనేం చెయ్యాలి? నా భర్తకి ఎలా ఉందోనని నా మనసు కొట్టుమిట్టాడుతోంది. ఒక్కసారి వెళ్ళి చూడాలని ఎంతగానో అనిపిస్తోంది. నా రాధ నన్నే గుర్తుపట్టలేకపోవడమేంటి? ఎన్నో ఆశలతో తన కోసం ఎదురు చూస్తూ ఉంటే చివరికి ఇలా జరిగిందేంటి? నా భర్తని కలిసి నేనండి మీ రాణిని అని గుర్తు చేస్తే ఫలితం ఉంటుందేమో, కానీ ఎలా? అమ్మా, అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అమ్మా, నువ్వు నా పక్కనే ఉండమ్మా. నువ్వు లేకపోతే నాకు భయం వేస్తుందమ్మా.